मंगळवार धाबाळीता राधा राधा बाळीता चोला का बाल हर हर शिव शिव गणपती बाबाय घटा घटा विगलिता मद जल्ल जल्ल चिता गणपती वाद्य गे जाऊ घटा घटा विगलिता मद जल्ल जल्ल महागणाधिपतये नमः शुद्धाचमनीयं समर्पयामि दीपं दर्शयामि स्वामिनः दीपं दर्शयामि మీరు పట్టుకోండి అందరూ నమస్కారం చేసుకోండి అందరూ నమస్కారం చేసుకోండి ఒకసారి పైకి లేపండి బలో గజానన మహారాజ్ కి బలో గజా नमस्ते कुमारस्पदरं वन्दमानं प्रतिनानामरुपुरोपगन्तम् भूरेर्धातारं सत्पदे गुणेश्वरस्मे ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద లక్ష్మీ ఈ యొక్క కార్తీక దీపారాధన గురించి స్వామివారి యొక్క ప్రవచన కార్యక్రమము చేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నిన్నటి రోజు చిలుకు ద్వాదశి. అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో చక్కగా తులసి కళ్యాణాన్ని ఆచరించి ఉంటారు. ఈనాడు మన ఈ ఉప్పల్ ప్రాంతంలో ఉండేటువంటి బగాయత్ కమ్యూనిటీలో ఒక లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని చెయ్యాలి అని పూజ్యశ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారి యొక్క సంబంధాన్ని కలిగినటువంటి తెలంగాణ వేద పరీక్షలు నిర్వహించే వాళ్ళు పెద్దలు వారు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించవలసిందిగా మమ్మల్ని అడిగారు. లోకానికి శుభం కలిగించే ఏ కార్యక్రమమైనా అది అందరికీ ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని తెలిసినప్పుడు దాన్ని మనం మరింత బాగా జరిగేట్టుగా అందరికీ అది సుఖశాంతులను ఇచ్చేట్టుగా ఉండాలి అని ప్రార్థన చెయ్యడం మాలాంటి వాళ్ళ బాధ్యత అని ఈ పూట మేము ఇక్కడికి రావడం జరిగింది. మనకి మాసాలకు పేర్లు ఏర్పడడానికి చంద్రుడికి తారకలకి ఉండేటువంటి సంబంధం చేత ఏర్పడతాయి. ఉదాహరణకి చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆ కాలానికి చైత్రమాసం అని పేరు. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆ కాలానికి శ్రావణ మాసం అని పేరు. ఇప్పుడున్న కాలానికి కార్తీక మాసం అని పేరు. అంటే పూర్ణిమ నాడు చంద్రుడు అంటే రేపు 5వ తారీఖు నాడు పూర్ణిమ నాడు ఉండే చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటాడు. దానివల్ల ఈ కాలానికి ఈ సమయానికి కార్తీక మాసం అనే పేరు ఏర్పడుతుంది. ఈ కార్తీక మాసం ప్రధానంగా మనకి ఆశ్వయుజ అమావాస్య నుంచి మళ్ళీ వచ్చేటువంటి కార్తీక అమావాస్య వరకు కూడా దీపాలను వెలిగించడంతో ఈ మాసమంతా
మన గృహాలలో ఆలయాలలో దీపాలను వెలిగించడం ద్వారా ఆ దీపాన్ని ఆశ్రయించి ఉండేటువంటి సంపదలు మనందరికీ కూడా లభిస్తాయి అని విశ్వసిస్తారు. మన అమావాస్య దాకా మన గృహాలలో దీపాలను వెలిగిస్తూ ఉంటాం. పూర్ణిమ తెల్లవారి పాడ్యమి నుంచి ఆలయాలలో మనందరికీ తెలుసు అందరూ సంతోషంతో సంపదలు కలిగి ఉండాలి అని కోరుకుంటారు. ఆలయాల్లో దీపాలను వెలిగిస్తాం. విశేషించి కార్తీక మాసం ఆలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా మనకి సంపదలు కలుగుతాయి, మన పాపాలు హరించబడతాయి అని మనకి పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకు దీపాన్ని ఆరాధిస్తే సంపదలు కలుగుతాయి అంటే కృత్తిక, ఈ కార్తీక మాసానికి కారణమైనటువంటి కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధం కలిగిన నక్షత్రం. అగ్నిని ఆరాధించడం ద్వారా మనకి లోకంలో సంపదలు ఏర్పడతాయి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే యజ్ఞయాగాది క్రతువులు చేసిన లేదు ఇళ్లలో దీపాలను వెలిగించిన ప్రధానంగా మనం కోరుకునేది ఆ కలిగిన సంపదలు మళ్ళీ ధర్మానికో దైవానికో సమాజానికో వినియోగపడేటువంటి సంపదలు కావాలి అని మనం కోరుకుంటాం. అందుకోసమే ఈ పూట మన వాళ్ళంతా ఇక్కడ ఒక 1,00,000 దీపోత్సవం జరపాలి అని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. భక్తి టీవీ వాళ్ళు కావచ్చు, లేదా ఇంకో TV5 వాళ్ళు కావచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. మనకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంటుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన వ్యయ ప్రయాసాలు కొన్ని ఉంటాయి కదా. కనుక మన వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న స్థాయిల్లో వాళ్ళు ఈ దీపోత్సవాలను జరపడం మనం చూస్తున్నాం. మీకు అక్కడికి వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళిన ఆనందాన్ని మీకు ఇవ్వాలి అని, అక్కడికి వెళ్ళకపోయినా అక్కడ వెళ్ళి ఆ దీప కాంతులలో వాళ్ళు కూడా పాల్గొన్న వాళ్లకు కలిగే సంపదలు మీకు కూడా కలగాలి అని మన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహణ చేస్తున్నారు. నిర్వాహకులకు ముందుగా మేము మంగళాశాసనం చేస్తున్నాం. అలాగే దీపాలను వెలిగించడం ద్వారా మన అమ్మని ఆరాధన చేస్తూ ఆ దీపపు కాంతులు మనకుండేటువంటి పాపాలను హరించి మనకి కూడా చక్కటి సంపదలని సుఖశాంతులని ఇవ్వమని మనం ప్రార్థన చేస్తాం. ఈ కార్తీక మాసం విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఎవరైతే దీపదానం చేస్తారో, దీపాలని వెలిగిస్తారో వాళ్ళకి వాళ్ళు చేసిన జన్మజన్మాంతర పాపాలు హరించడమే కాకుండా వాళ్ళు కోరుకున్న సంకల్పాలు నెరవేరుతాయి. ఎప్పుడో ఒకప్పుడు ఈ జన్మ ఇది పూర్తి కాగానే ఉత్తమ లోకాలకు చేరాలి అని మనం అంతా కోరుకుంటాం. ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో మనకి ఈ జన్మ అనంతరం ఉత్తమ గతులు కలుగుతాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. చాలామంది కార్తీక పురాణం విని ఉంటారు, విష్ణు పురాణం విని ఉంటారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆలయంలో దీపం వెలిగించడం ద్వారా వాళ్ళు ఓ కైలాసానికి వెళ్ళారనో, లేదా వైకుంఠానికి వెళ్ళారనో, లేదా ఉత్తమ లోకాలకు చేరుకున్నారు అని మనకి పురాణాలు అక్కడక్కడ పెద్దలు వాళ్ళ ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. కానీ మనకు ఈనాడు ఒక గొప్ప అవకాశం ఏర్పడింది. అందరం కలిసి దీపాలను వెలిగించే అవకాశం, అది కూడా 1,00,000 దీపాలను వెలిగించాలి అని ఒక గొప్ప సంకల్పంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చారు మన నిర్వాహకులు. ఒక దీపమే మనకి కావలసినంత కాంతిని, మన చుట్టూ ఉండేటువంటి అంధకారాన్ని తొలగిస్తే 1,00,000 దీపాలను ఒకే చోట ఒక స్థానంలో మనం వెలిగిస్తే ఆ ప్రకాశం మన చుట్టూ ఉండేటువంటి అంధకారాన్ని తొలగించడమే కాకుండా లోకాలకు సంపదలను కలిగిస్తుంది. దీపం అంటే తాను ప్రకాశిస్తూ తన చుట్టూ ఉండేటువంటి చీకటిని తొలగించి అక్కడ ఉండేటువంటి వస్తువులని ప్రకాశింపజేస్తుంది. దీపం తనని తాను దర్శింపజేస్తుంది, అలాగే చుట్టూ ఉండేటువంటి వస్తువులను కూడా దర్శింపజేస్తుంది. కనుక మనలో కూడా ఒక అంధకారం ఉంటుంది. ఈ అంధకారాన్ని తొలగాలని మనం కోరుకుంటాం. ఆ అవిద్య లేదా ఈ ప్రకృతి సంబంధం అనే అంధకారం తొలగి మనం కూడా ఉత్తమ గతులని పొందాలి అని కోరుకుంటాం. దానికోసం ఈ కార్తీక మాసంలో
మనం అందరం కూడా ఆలయాల్లో, గృహాల్లో దీపాలను వెలిగిస్తాం. తద్వారా భగవంతుని ప్రార్థన చేస్తాం, హే భగవన్, ఈ లోకాలన్నిటినీ ఎప్పుడు సదా సంపదలతో, సుఖశాంతులతో అనుగ్రహించవయ్యా. నీ అనుగ్రహం ఎప్పుడు అందరికీ అది అందుతూ ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. ఎక్కడెక్కడైతే మనకి లోకంలో హెచ్చుతగ్గులు ఉంటాయో, అలాగే ఎక్కడెక్కడైతే లోకంలో మనకి అనేక రకాల రుగ్మతలు ఏర్పడుతూ ఉంటాయో, ఎక్కడెక్కడైతే ప్రాకృతికమైనటువంటి కొన్ని మనకి తుఫాన్లు లాంటివి ఏర్పడుతూ ఉంటాయో, ఇవన్నీ తొలగి అందరూ సుఖంగా ఉండాలి, ప్రజంతా సుఖంగా ఉండాలి అని మనం భగవంతుని ప్రార్థన చేస్తాం. అందుకే ఇళ్లలో కూడా ఆరాధన చేసేటప్పుడు ముందుగా దేని వెలిగిస్తారు? దీపాన్ని వెలిగించడంతో మనకి ఆరాధన ప్రారంభమవుతుంది. అది మీరు శివుణ్ణి ఆరాధిస్తున్నారా, విష్ణువుని ఆరాధిస్తున్నారా, లేదా ఒక గ్రామ దేవతను ఆరాధిస్తున్నారా, లేదా ఇంకొక రూపంలో ఎవరో ఒకరిని మీరు ఆరాధిస్తున్నారు. ఆరాధించే ఆ ఆరాధన ఆరంభానికి ముందు దీపాన్ని వెలిగించి, ముందు మానసికమైనటువంటి ఒక ప్రశాంతతని పొంది, ఒక పవిత్రతని పొంది, అప్పుడు మనం ఆరాధన ప్రారంభిస్తాము. ఆ ఆరాధన మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆరాధన చేసిన వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ చుట్టూ ఉండేటువంటి సమాజానికి. అలా మన గృహాల్లో మనం చేసుకున్నట్టుగానే ఒక చోటికి చేరి సామూహికంగా చేసేటువంటి ఒక ప్రార్థన లోకానికి మరింత మేలును కలిగిస్తుంది. మనం ఒక్కళ్ళం ప్రార్థన చేస్తే దాంట్లో ఒక స్వార్థం ఏర్పడి ఉంటుంది. దానివల్ల ప్రయోజనం మనకు, మన కుటుంబానికో ఏర్పడుతుంది. కానీ ఒక ప్రపంచము లేదా సమాజం అంటే మనమొక్కరం కాదు కదా, మన కుటుంబం ఒక్కటి కాదు కదా. పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటాం, పక్కవాడు ఆనందంగా ఉంటేనే మనకి అది ఆనందం అవుతుంది. అలా ఉన్నప్పుడే లోకమంతా బాగుంటుంది. మనకి డ్రైవింగ్ వచ్చు, మనకి బండి నడపడం, కారు నడపడం బాగానే వచ్చు. కానీ మన లిమిట్ తెలిసి మనకు ఆ డ్రైవింగ్ నియమాలను పాటిస్తూ మనం వెళుతూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు పక్కవాడు వాడి నియమాలను దాటితే ఏమవుతుంది? మన నియమంగా ఉన్నా పక్కవాడు నియమం తప్పితే ప్రమాదం మనకు కూడా ఉంటుందా లేదా? ఈ మధ్యకాలంలో చూస్తున్నా, అది కర్నూలు కావచ్చు, లేదా ఇంకో చోట కావచ్చు, వందలాది మంది ఈ బస్ యాక్సిడెంట్లలోనో ఇంకొక యాక్సిడెంట్లోనో మరణిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు కలగాలి అని ప్రార్థన చేయొచ్చునా లేదా? మనమంతా అక్కడెక్కడో యుద్ధంలో మరణించిన వాళ్ళు, లేదా ఇంకొక చోట ఏదో ఒక రకంగా వాళ్ళు అకాల మరణం పొందిన వాళ్ళందరూ ఉత్తమ గతిని పొందాలి అని మనం ప్రార్థన చేయొచ్చునా లేదా? ఈనాడు ఈ కృత్తికా దీపోత్సవాన్ని జరుపుకుందాము అని మన నిర్వాహకుల ఒక ఉదాత్తమైన సంకల్పానికి తగినట్టుగా ఈ కార్యక్రమాన్ని వారు అందరూ కలిసి మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని జరుపుకుందాం. మనంతా కలిసి భగవంతుని ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన సత్ఫలితాలను ఇవ్వాలి అంటే ముందుగా మనం చేసే ప్రార్థన అది ఫలితాన్ని ఇవ్వడం కోసం ముందు ఒక దీపాన్ని వెలిగిద్దాం. ఆ దీపపు వెలుగులలో భగవంతుని మనం దర్శిస్తూ ప్రార్థన చేద్దాం, లోకమంతా బాగుండాలి అని. ఏ కార్యక్రమం వైదికంగా జరిగినా దానికి వెనకాతల తాత్పర్యం, దాని ప్రయోజనం కోరుకుంటూ మన ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. అందుకే మనకి ఆలయాల్లో ఆరాధన పూర్తి కాగానే ఒక శ్లోకం చెప్తారు. మన అందరం కూడా అప్పుడప్పుడు మనకు కూడా తెలుసు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అంటే ఈ లోకాలన్నీ బాగుండాలి. లోకం బాగుండడం అంటే, లోకం అంటే మనమే కదా. మనం ఉంటాం, మనుష్యులు ఉంటారు, పశువులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ప్రకృతి ఉంటుంది. ఇదంతా బాగుంటేనే కదా మనిషి బాగుండేది. కనుక లోకమంతా బాగుండాలి అని ప్రార్థన చేస్తాం. అందుకోసం మీరంతా ఇక్కడికి చేరి ఉన్నారు. మేము కూడా భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ కూడా చక్కగా మంచి సంపదలతో, సంపదలు అందరి, కానీ ఆ సంపదలు మళ్ళీ మనకి ఆందోళన కలిగించకూడదు, ఆ సంపదలు మనకి ప్రమాదాలను తేయకూడదు.
ఆ సంపదలు ఎప్పుడూ కూడా మనని మంచి మార్గంలో నడిపించాలి. ధార్మికమైన ప్రవృత్తి మనలో ఏర్పడేట్టుగా చెయ్యాలి. ఏదైనా ఒక వ్యక్తికి కష్టం కలిగినా, సమాజంలో ఏదైనా ఒక అవసరం ఏర్పడినా దానికి ఆ సంపదలు వినియోగపడేట్టుగా ఉండాలి. అలాంటి సంపదలు మీ అందరికీ కలుగుగాక. ఈ కృత్తికా దీపోత్సవం మీ అందరికీ సుఖశాంతులతో పాటు ఆరోగ్యాలతో పాటు మంచి. అలాగే శ్రీమాన్ మధుసూదన్ రెడ్డి గారు వారి బృందం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఇది మరింత సమాజానికి శుభాన్ని కలిగించాలి అని కోరుకుంటూ, రాబోయే కాలానికి మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇది 1,00,000 దీపోత్సవం నుంచి 1,00,00,000 దీపోత్సవం దాకా ఇది పెరిగేట్టుగా, వృద్ధి చెందేట్టుగా భగవంతుడు వాళ్ళని నడిపించుగాక అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. మన్నికను విన్నపాన్ని మన్నించి దేవానంద చిన్నజారి స్వామి గారు ఇక్కడికి వచ్చి మంచి ప్రవచనాలు చెప్పి మనందరికీ మంచి హితబోధనలు చేసి దీపం యొక్క గొప్పతనం చెప్పి కార్తీక మాసంలో మనందరినీ ఒక భక్తిభావంలో నడిచే విధంగా మనకు ఒక మార్గనిర్దేశం చేశారు. వారిని మేము ఒక 2-3 రోజుల నుంచి ఫాలోఅప్ చేసి ఇక్కడ ఐఫోకస్ వాసుదేవ శర్మ సార్ గారు కూడా రికమెండ్ చేసి ఇక్కడ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించారు. స్వామి గారు చాలా బిజీ ఉండే కార్తీక మాసంలో 1,00,000 దీపోత్సవం చాలా పవిత్రమైనది. ఎవరైతే దీపాలు పెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తారో వారి కుటుంబం, పిల్లలు వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా శాంతిగా ఉంటారని చెప్పేసి సదుద్దేశంతో మనం ఇక్కడ వచ్చి మనందరిని ఆశీర్వదించడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇది. ఉప్పల్ బాగాయతు కాలనీ అంటే కొత్త కాలనీ ఇది. ఇక్కడ పరమశివుని దయ వల్ల మనం ఇంత గొప్ప కార్యక్రమం చేసుకోవడం మనందరూ కూడా గర్వకారణం. ఇది వాస్తవానికి కూడా సంకల్పం అనేది అట్లా కలిగింది. ఎప్పుడైతే మనం వినాయకుడిని ఇక్కడ పెట్టామో ఆ రోజు ఇక్కడ ఒక శివుని పెట్టడం జరిగింది. ఆ శివుడే ఇప్పుడు భక్తులందరినీ ఇక్కడ పిలిపించుకొని ఈ వినాయకుడిని కూడా బాగా సక్సెస్ చేశాడు. అప్పుడే అనుకున్నాం మేము ఇది కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి కమిటీ వారు అందరం కూడా కలిసి కట్టుగా ఒక యూనిట్గా మాట్లాడుకొని అదే భక్తులతో కాళీవాసులతో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేశాము. ఇది మొత్తం 5 రోజుల ప్రోగ్రాం. నిన్న కొంచెం వానబడ్డా కూడా భక్తులు వచ్చారు, మళ్ళా వచ్చి వాళ్ళ దీపాన్ని ముట్టించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజేమో శివపార్వతుల కళ్యాణం, రేపు సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, మళ్ళీ బుధవారం కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అని చెప్పేసి 5 రకాల ప్రోగ్రాంలు పంతులుగా నిర్ణయించారు. ఈ ప్రోగ్రాంకి చాలామంది కూడా భక్తులు వస్తున్నారు. వారికి వారి కుటుంబాలకు కూడా సలహా ఉండాలని మరొకసారి స్వామిగారికి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామిగారు దయచేసి 2 నిమిషాలు మీరు ఆశీర్వదిస్తే మీరు వచ్చిన భక్తులు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. దయచేసి మా మన్నికను గౌరవించాలి ప్లీజ్. ఒక 5 నిమిషాలు లేట్ అని చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. श्रीमद्वेदमानप्रतिष्ठापनाचार्य उभयवेदान्तप्रवर्तकाचार्य श्रीमत्परमहंस परिव्राजकाचार्य श्री 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 देवराज रामानुजीय కోరిక మేరకు వీచేసి దీపం గురించి కార్తీక మాసంలో వివరించినందుకు స్వామివారికి సాష్టాంగ నమస్కారములు. అదేవిధంగా మరికొద్ది నిమిషంలో స్వామివారి యొక్క కన్యాదాన ప్రారంభమవుతున్నది. ఈ కన్యాదానం అయిన తర్వాత జలకర బెల్లము, నంతర భాంగల దారణము, ఈశ్వర రుద్రాభిషేక కార్యక్రమము, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయి. అందరూ గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అందరూ కూడా 2 చేతులు నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్య రామ రామ వరాననే. విష్ణు సహస్రనామంలో సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పినటువంటి ఒక మంత్రం.
కూడా చూడాల్సిందిగా మనమే అందరు గట్టిగా చెప్పండి రామ 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 చెప్పాలి గట్టిగా నేను చెప్పకుండా పర్లేదు కానీ నేను చెప్తున్నా గట్టిగా చెప్పండి రామ 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 గట్టిగా స్వామివారికి తాకకుండా స్వామివారి యొక్క పాదాలకు చెప్పారు వేదాశోచన వాళ్ళ మంత్రపూర్వకంగా చెప్పారు దూరం నుంచి స్వామివారి తాకకుండా నమస్కారం చేసుకోండి రామ 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 రాజా రామచంద్ర భగవానికి గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ అందరూ కూడా శ్రీరామనవమి రోజు జై శ్రీరామ్ అంటే హనుమాన్ జయంతి రోజు శ్రీరాముని పెట్టలేకున్నారు రాముని యొక్క నామము ప్రతిరోజు పలకాలి బలో రాజా రామచంద్ర భగవానికి గట్టిగా చెప్పండి రాజా రామచంద్ర భగవానికి బలో రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ అంటే జై జై శ్రీరామ్ అనాలి ఏమనాలి జై జై శ్రీరామ్ అనాలి జై శ్రీరామ్ బలో అందరూ చెప్పారు కూడా అప్పటికి అందరూ కూర్చోండి హర నమ పార్వతీ వదనే హర హర మహాదేవ గట్టిగా రెండు చేతులు పైకి చెప్పాలండి హర నమ పార్వతీ వదనే హర హర మహాదేవ హర మహాదేవ మీరందరూ శివరాత్రి రోజు స్వామివారి గురించి ఉన్నారు మిగతా రోజు స్వామివారి గురించి గట్టిగా చెప్పట్లేదు పార్వతీ వదనే హర హర మహాదేవ గట్టిగా ఇంకా గట్టిగా హర హర మహాదేవ హర హర కళ్యాణ శంకర భగవాన్ కళ్యాణ శంకర భగవానికి హర నమ పార్వతీ వదనే హర హర కన్యాదాన సమయ మహాసంకల్పం పడుతో విశేషంగా దయచేసి మాట్లాడకండి ఈరోజు మొదటి రోజు శ్రీనివాస కళ్యాణం జరిగింది రెండవ రోజు గణపతి కళ్యాణము ఈరోజు విశేషంగా శివ కళ్యాణం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక వరం వందే శిఖారాయ నమో నమః పెద్దవాళ్ళు ఎవరైనా కానుకుంటున్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర ఆ కుర్చీలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మనం రిక్వెస్ట్ రేపు మధుసరుడు గారు చెప్తారు ఇంకో 200 కుర్చీలు అయిపోయిందని చెప్తారు ఇక్కడ సరిపోతుంది అనుకుంటారు విశేషంగా ఈరోజు కళ్యాణంలో శివపార్వతి కళ్యాణం మీ అందరికి తెలియని విషయం ఏంటంటే కాబట్టి తీసుకోవడం ఉంటుంది అందుకే నేనేమడుగుతాను అంటే శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం పరమేశ్వరుని మీ యొక్క అమ్మాయి అంటే పార్వతి వివాహం చేసుకోవడానికి అసలు అర్హత లేదు మావాడు లోకాశంకరుడు భూలోక నాయకుడు తనకు తానే తండ్రి తనకు తానే తాత అటువంటి పరమ పవిత్రమైన పరమేశ్వరుని యొక్క వివాహ సమయంలో సతీదేవి ఇష్టపడి వివాహం చేసుకున్నది కానీ పరమేశ్వరుడు ఎక్కడ ఇష్టపడలేదండి అదేవిధంగా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ ముగ్గురు ఒకరోజు ఇటువంటి ఉద్యానవనంలో కూర్చొని మాట్లాడుతున్నారు అన్నమాట ఏం మాట్లాడుతున్నారు నలుగురు స్త్రీ కలిసి ఎలా మాట్లాడతారు చెప్పండి మా ఇంట్లో ఈ టీవీ ఉంది మీ ఇంట్లో ఆ టీవీ ఉంది మా ఇంట్లో ఆ ఫ్రిడ్జ్ ఉంది మా ఇంట్లో ఈ ఉంది మా ఇంట్లో కబర్ వర్క్ ఉందని మాట్లాడుకుంటారు కానీ ఆ సమయంలో ఏం లేదు మా ఇంట్లో ఇంత బంగారం ఉంది మా ఇంట్లో ఇంత బంగారం ఎవరు చెప్తారు అటువంటి విషయాలు కానీ అక్కడ వాళ్ళలో ఆ కాలంలో ఏం చెప్పేవారంటే అమ్మ లక్ష్మీదేవి సరస్వదేవి చెప్తుందన్నమాట సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి అత్యంత ఘన వైభవంగా అంత పెద్దటి ఇల్లు మేము నిర్మాణించుకున్నాము చాలా విశేషమైన ఇల్లు ఇదని చెప్పి సరస్వతి అమ్మవారిని పలుకుతుంది మహాలక్ష్మి మహాలక్ష్మి ఏం చెప్తుంది అంటే సరస్వతిని పలుకుతుంది అనమాట నీళ్ళు కూడా బాగుంది ఇల్లు పెద్దగుంది అంతుంది పరమేశ్వరుడు ఒక కోరి కోరుకున్నాను చెప్పమ్మా పార్వతీదేవి ఏం కావాలి నా భార్య వాళ్ళకి ఏమైనా ఇస్తాను
నీకోసం ప్రాణం ఇస్తా అని పరమేశ్వరుడు ఆ మాట చెప్పిన తర్వాత ఏమొద్దు నాకు బంగారం వద్దు వజ్రం వద్దు వైద్యం వద్దు, ఉండడానికి ఒక పెద్ద ఇల్లు కట్టియండి అంటే పెద్ద ఒక అరమన కావాలని అడుగుతారు అన్నమాట. తదాస్తు అని జరిగింది. రథ కథ మరంగాది విశ్వకర్మణ సమవర్తనాది. ఎంత పెద్ద ఇల్లు అంటే అక్కడ లక్ష్మీదేవికి లేదు, ఇక్కడ సరస్వతికి లేదు, ఎవరికి లేదు. చాలా విశేషమైనటువంటి నివాసమైనటువంటి ఒక పెద్ద గృహ నిర్మాణం చేసి దాని పేరు శివపురము వచ్చి ప్రయాణిక దీక్షే దివసే గృహ ప్రవేశ. ఈ రోజులో ఒక గంట కళ్యాణం మీద కూర్చోండి, ఒక గంట వ్రతం మీద కూర్చోండి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. నాకు షుగర్ అండి, బీపీ అండి, ఉదయం ఉపాసం అండి, ఉదయం 5 గంటలకు అయిపోవాలని అంటున్నారు. అప్పటి కాలంలో గృహ ప్రవేశం ప్రయాణిక దీక్ష 3 రోజుల పాటు చేసే కార్యక్రమాలు. 3 రోజుల పాటు కార్యక్రమం జరిగిన తర్వాత ఆఖరి గంటలో వేలాశీర్వచనం. పరమేశ్వరుడు పిలుస్తాడు అనమాట. రావణ బ్రహ్మ రండి, దంపతులతో వచ్చారా, కూర్చోండి, ఏం కావాలి బ్రహ్మ అనగానే ఏమైనా ఇస్తావా శంకరా అడుగుతాడు అనమాట. ఎన్నోసార్లు తపస్సు చేసి నన్ను కడుపులో పెట్టుకున్నావు, ఆకులంగా కూడా చేసావు, నీకు తెలియదు నా విషయం అనగానే నాకు అడిగింది ఇస్తావా అనగానే అడిగింది ఇస్తా అన్నాడు. అడిగింది ఇవ్వాలగానే ఈ ఇల్లు నీకు సెట్ కాదు, ఇల్లు నీకు ఈ ఇల్లు చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు, ఇటువంటి గృహం నీకు నిషేధం, ఎప్పుడు శ్మశానం ఉండేవాడివి, ఉండడం అవసరమా అనగానే ఓకే తదాస్తు అని చెప్పి మళ్ళీ ఎక్కడ శివుడు శ్మశాలయం వెళ్ళి 100 చెంబులు పాలు పోసిన 100 చెంబులు పెరుగు పోసిన తనకు తాను భక్తునికి ఏమి ఇవ్వాలో అని చెప్పి మనకు తెలిసి ఉంటుంది అనమాట. అందుకే శివాలయంలో ఏం చేసినా ఏమవుతుంది, పాలు పెరుగు అట్లే ఉంటుందా, జారి కింద పడుతుంది అనమాట. నిరాకార చిదానంద పరవాసుదేవ గోత్రోద్భవ. శివునికి ఏ కోరిక అడిగిన ఒక చెంబు నీళ్లు పోసి అయ్యా నాకు బాధ ఉందని చెప్పుకోండి, నిశ్చలమైన భక్తితో శివారాధన చేసిన దీపా ఈ రోజు 2 కళ్యాణాలు కూడా జరిగిన నిన్నటి వరకు. ఈ రోజు శివ కళ్యాణంలో స్వామివారి తరపు నుండి కళ్యాణాలలో పాల్గొన్నారు. ఇక్కడ అమ్మవారు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. మా అమ్మవారు తక్కువ లేదు, మా అమ్మవారు కూడా చాలా శక్తి రూపిణి. దక్షుడు యజ్ఞము చేసేటప్పుడు కూడా తండ్రి యాగాన్ని విలువకపోతే కూడా కావాలని చెప్పి ఇష్టపడుతుంది అక్కడ అమ్మాయి కూడా. అదే అబ్బాయి కూడా అమ్మాయి ఇష్టపడుతుంది, లేకుంటే ఇద్దరు ఇష్టపడితే పెళ్లి ఎక్కడ జరుగుతుంది. ఆ రాజుల్లో 7 తరాలు, ఇది 7 తరాలు, ఇది 7 తరాలు చూసేవారు. ఈ రోజులో 7 తరాలు చూసే అవసరం లేదు. అమ్మాయికి అబ్బాయి 2 చేతులు పైకి లేపండి, కన్యాదానం జరుగుతుంది. ఈ కన్యాదాన విశేషం ఏముందంటే సమానమైనటువంటి నదులు, ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్మరిస్తూ కన్యాదాన సమయమందు వేద మంత్రాలతో పాటు మనకు సంబంధించిన నదులు అందరూ కూడా ఇక్కడ పలికి వారు స్మరిస్తూ కన్యాదానం చేస్తాం. కన్యా కనక సంపన్నం కనక పరమేశ్వర ప్రతిష్ఠ. హలో శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర మహాసంకల్పం పడతో శ్రీ మదాద దేవదేవదస్య సచిదానంద విగ్రహస్య అనంత కోటి సూర ప్రమేయస్య శరవేశ్వరస్య గౌరీ భుజగలశల కుంకుమక వక్షస్థలస్య వృషభేంద్ర వాహనస్య త్రిశూలానమనస్తే రవిదస్య శంభోదయా కల్పదనయ కోటి బ్రహ్మేణ వేగవిద్యా ప్రతిభాంగార ప్రతిభాగాలి మహదేవి బ్రహ్మాండ గండ మధ్య ఆధారశక్తి శ్రీ కుర్మరకందానద కోవలదే లవణేక్షో సురాసురదక్షేరో వరుదే జంబో లక్షే నాగ సమకందన మండ భరతాంగన కండన మండితే మహాసరపర్కాలే పంతశ్చత్తుర్ణ విస్తర మండలే లక్షోజన విస్తర మండలే జంబోద్వీపే సౌమ్య ఋషద హేమ గుణేమాజలస్య హరివర్ష కంకురదస్య రక్షణో సేతుబంధ మర్యాదల యుద్ధనో సహస్రయోజన విష్ణుదేహ భారతవర్షే భారతఖండే ప్రజాపతి క్షేత్రే దండకారణ్య కర్మభూమి అగత్య విదరామాగి కాశీ కాంచీవత్తికాపురి ద్వారి ప్రవద్యాని
మోక్షదేహే శ్రీరంగ శ్రీశైలాల సమర్పితేహే ఇంగమంగళాళిక కాశ్మీర కాంబోజ కామనపసావి సౌరాష్ట్ర మహారాష్ట్ర మదకరాదరసన వెంకట కొంకణ మస్తమైతాది సహిత భారతగౌరవమర సరసిద్ధ సింధు కురుకుర కాలన ఆది మధ్యే దేశ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ చెప్పండి కొట్టాలి ప్రోత్సహించాలి అందరూ కూడా కళ్యాణ శంకర భగవానికి కాశీ విశ్వ జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. విశేషంగా రేపటి కార్యక్రమం శ్రీ వల్లి श्रद्धांजलिं समर्पयामि दीपं दर्शयामि नमस्कारं करोमि. वन्दे सूरशशाङ्कवर्धनगरं वन्दे मुकुन्दप्रियं वन्दे मध्वजनाभ्रगन्तवरदं वन्दे शिवं शङ्करम्. ॐ नमः शिवाय. नमस्ते श्रीमन्मने बाहुभ्यामृते नमः यादृशश्रुतवासनप्रभावदेदनः शिवाचरत्यायातपदयानोनुक्रमणया याते पुत्रशिवातनोराघवरा भावकाशने तयानस्तदवासन्तमया गिरिशन्तां जागति यामसं गिरिसन्तु वस्तेः विवर्षस्तवे शिवां गिरिधृतां कुर्मायं जयपुरुषं जगतो शिवेन वसदात्मा गिरिसाक्षावदावते प्रवादनान्यः आप्यायस्व समेतरे विश्वदस्तोमरुष्मियं भवावादस्कन्दने क्षीरोदकेन स्नानो भवावादस्कन्दने सज्जो ओम नमः शिवाय. ज्येष्ठा गणमश्रेष्ठा गणमारुद्रा गणमकाला गणमकलविकरणा गणमो फलविकरणा गणमो बला गणमो बलप्रमदना गणमो सर्वभूतवरा गणमो मानवन्मना गणमः भगवानेन ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शुभोऽमि अश्वदा शुभो
स्वादमवकाशने दयानस्तरवासन्तवयागरि सन्तापजागरे यामशंकरे तद्वस्तेः विवर्षस्तवे नमस्ते अस्तागनाय लाभदागनष्टमे उपाभ्यां तदेन वामाभुभ्यां कवदन्मने చెప్పండి నమస్తే అందరూ కూడా చెప్పాలి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయ నమో నమః హర హర నమస్తోమాగజ రుద్రాగజ నమస్తామ్రాగజ నమ శంకరాగజ పచపదేజ నమోగ్రాగజ వేమాగజ నమో అగ్రేవరాగజ దూరేవరాగజ నమో హంత్రే గజేతుర్యజే నమో క్షేభ్యో హరికేశభ్యో నమస్కారాయ నమస్సంభవేదం యావవేద నమశ్చంకరాగజ నమస్కరాగజ నమశ్శివాగజ సమదరాగజ నమస్తేత్యాగజ కూల్యాగజ నమఃపార్యాగజ వార్యాగజ నమః పద్రనాగజ వజ్రాగజ నమాదర్యాగజ లాధ్యాగజ నమశిష్టాగజ నమశిష్టాగజ వేద్యాగజ శబ్దాగజ సత్యోదాసం ప్రపద్యామి భవే భవే నాథ భవే భవసిదాన్ భవద్భవాయ నమః అన్ని చక్కెర పంచోర్ద అన్ని ఒకసారి వేయించాయి ఆ గిన్నె చూసుకో కింద వామదేవాయ నమః దేశాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కమలాయ నమః కల్పకరణాయ నమః బలకరణాయ నమః బలాయ నమః బలపరమదనాయ నమః సర్వభూతమనాయ నమః మానవన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరాగ్రహ సర్వేః సర్వేభ్యో నమస్తే స్వరూపేభ్యః తత్పురుషాగతిత్వగే మహాదేవాయ దేమహే తన్నో రుద్రప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమి అస్తు సదా శివో అందరూ చెప్పాలి ఓం నమో నారాయణ కింద కూర్చున్న వాళ్ళు చెప్పాలండి ఖచ్చితంగా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ గట్టిగా చెప్పండి ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ కొబ్బరికాయ వేసుకోండి కొబ్బరికాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ తీసుకురా ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ
హర హర శంకర జయ జయ శంకర. గట్టిగా చెప్పాలండి అందరూ అలసిపోయారు కూడా. ఉదయం నుంచి 4వ కళ్యాణమ్మ పొద్దు నుంచి మంత్రాలు చెప్తూనే ఉన్నాం, కనీసం టెస్ట్ లేకుండా చెప్తూనే ఉన్నాం, గట్టిగా అరుస్తూనే ఉన్నాం. ఇంకా అందరూ కూడా గట్టిగా చెప్పాలి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ. చెప్పినందుకు మేము డబ్బులు అడగట్లేదు, మనసు నుండి కూడా ఏం డబ్బులు తీసుకుంటలేదు. తీసుకుంటారా మనసు నుండి? ఏం లేదు కదా. శ్రీనాథి కళ్యాణ శంకర భగవానికి, కళ్యాణ శంకర భగవానికి. హర నమ పార్వతీ పదగే, హర హర మహాదేవ. కళ్యాణ శంకర మహారాజకి, కాశీ విశ్వనాథ మహారాజకి, కాశీ విశ్వనాథ మహారాజకి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం త్రయంబకం దదామగం సుగంధం పుష్టివర్ధనం పూర్వార్గం వందనా మోక్షే మామృతాహాతో తస్మత్పరికల్పయామి. శివాయ నమో నమః. సద్యోజాతంత్ర వజ్రామి సద్యోజాతాయ వై నమో నమః. అందరూ చేయబట్టుకోండి. పుష్టివర్ధనం పూర్వార్గం వందనా మోక్షే మామృతాహాతో తస్మం పరికల్పయామి. తస్మం పరికల్పయామి. త్రయంబకం హర హర మహాదేవ. కళ్యాణ శంకర భగవానికి. ఓం త్రయంబకం యజామహే దుర్గం మోక్షేమామృతాహాతో. శివుడికి అభిషేకం చేసినటువంటి భస్మం మీ అందరి దగ్గరికి వస్తుంది. ఇదొక భస్మం కలిగిన భస్మం స్థితి పంపారు మధు గారు. కూర్చోండి దయచేసి, దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. అందరూ కూడా ఇక్కడ కూర్చోండి, ఇక్కడ హారతులు ఇస్తా ఉంటాము, వెళ్ళి కూర్చోండి దయచేసి. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. త్రిదుళం కూడా ఆకారం క్షత్రియాయుధం విజన్మ పాప సంసారం ఏకబిల్వం శివార్పణం. విశాఖబిల్లపత్రేకాస్తే కోమలే శుభే తవ పూజాన్ కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. సరసరం బిల్లవృక్షస్య సరసరం వామనాదనం అఘోర పాప సంసారం ఏకబిల్వం శివార్పణం. కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం. 5 ఒత్తులు వేసుకోరమ్మని చెప్పిన. గిరీశాయ నమః, ఓంశివాయ నమః, మహేశ్వరాయ నమః, సంభవే నమః, వినాయకాయ నమః, శ్రీశైలాయ నమః, సంభవే నమః, వినాయకాయ నమః, శ్రీశైలాయ నమః, వామదేవాయ నమః, శూలవాయ నమః, నమః, విష్ణాయ నమః, నారాయణ నమః, శ్రీకంఠాయ నమః, భక్తవస్త్రాయ నమః, భవాయ నమః, సర్వాయ నమః, ధనుర్వేశాయ నమః, శ్రీకంఠాయ నమః, ధనుర్యాయ నమః, ముద్రాయ నమః, భీమాయ నమః, వృషభస్య నమః, మృగాపాణే నమః, నాదరాయ నమః, కైలాసవాసాయ నమః, కవచరాయ నమః, గణవరాయ నమః, దుబ్రాంతకాయ నమః, శంకాయ నమః, రుద్రవరుడాయ నమః, స్మోధూళితమిత్రాయ నమః, శ్రామప్రియాయ నమః, సర్వయాయ నమః, త్రైమూర్తయ నమః, ఈశ్వరాయ నమః,